ఈ నెల 26 నుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనంలోకి వెళ్లనున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అని చెప్పాలి. తాజాగా ఎమ్మెల్యే మంత్రుల పనితీరుపై క్లాస్ పీకిన రేవంత్ ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నారని తెలియవస్తోంది. దీంతో స్థానిక ఎన్నికల టార్గెట్గా రేవంత్ ఈ పర్యటనలు ఉండబోతున్నాయా? క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును ఆయన పరిశీలించనున్నారా? ఎన్నికల హామీలను అమలు జరిపామని చెప్పుకోవడానికైనా ఈ పర్యటనలు? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు జరిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు భరోసా కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి జనంలోకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గడిచిన ఏడాదిలో పాలనాపరంగా రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టారు. దీనికోసమే నేరుగా రంగంలోకి దిగి జిల్లాల టూర్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్లో ఆయన పర్యటించనున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని ఆ మరుసటి రోజు నుంచి జిల్లాల బాట పట్టనున్నట్టు సమాచారం. గత ఏడాది జనవరిలో కూడా రేవంత్ రెడ్డి ఇలానే జిల్లాల పర్యటనలు చేశారు. అప్పట్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పర్యటనలు జరిపారు. అప్పటి ప్రభుత్వం ఏర్పడి కొంతకాలమే కావడంతో కేవలం పార్లమెంట్ ఎన్నికల టార్గెట్గా పర్యటనలు జరిపారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల బాగోగులను తెలుసుకునే వీలు ఇప్పటికి వరకు రేవంత్కు కుదరలేదని చెప్పొచ్చు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల్లో యాత్రలు చేసేందుకు రేవంత్కు సమయం దొరకలేదు. కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఆ తర్వాత పాలనపై పట్టు సాధించేందుకు శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేందుకే టైం సరిపోయింది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తయింది. దీనికి తోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు. అందుకోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగి జిల్లాల్లో లబ్ధిదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దానితో పాటు జిల్లాలోని సీనియర్ లీడర్లు, క్యాడర్తో రేవంత్ భేటీ అవుతారని సమాచారం. ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు మంత్రులను రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన కన్నా ముందే మంత్రులు జిల్లాల్లో పర్యటించే విధంగా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని, పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి అనుకున్నంత పొలిటికల్ మైలేజ్ రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకేసారి 21,000 కోట్లు ఖర్చుతో రుణమాఫీ చేసినా ప్రచారంలో వెనుకబడినట్టు సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు స్వయంగా సీఎం, మంత్రులు ప్రచార కార్యక్రమాలను రూపొందించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. పాలనా వ్యవహారాలకు ఇబ్బంది కలగకుండా టూర్ స్కెడ్యూల్ తయారు చేసినట్లు గాంధీ భవన్లో టాక్ నడుస్తోంది. రెగ్యులర్గా సెక్రటేరియట్కు వచ్చి తమ శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రులు రివ్యూలు చేస్తూనే ఇంకోవైపు జిల్లా యాత్రలకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు 2023 ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయకపోవడంతో ఆ ఎన్నికల్లో అనుకున్నంతగా పర్ఫార్మెన్స్ చూపలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీని పెద్ద దెబ్బ కొట్టినా ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. దీంతో ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి 8 లోక్సభ స్థానాలు దక్కాయి. అధికారంలో ఉంది కూడా బీజేపీని కట్టడి చేయలేకపోయింది. దీంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా భారీ విజయాలు సాధించాలని భావిస్తోంది. పైగా అనుకున్న పథకాలను అమలు చేయడంతో ఈసారి విజయంపై ఆశలు పెట్టుకుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులను నియమించింది. వారికి కేటాయించిన జిల్లాల్లో పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార బాధ్యతలను అప్పగించారు. కానీ చాలా మంది మంత్రులు వారికే కేటాయించిన జిల్లాల్లో పర్యటించడం లేదని, అక్కడ ఉన్న గ్రూపు తగాదాలను పరిష్కరించడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో పార్టీలోని గ్రూపు తగాదాల ఇష్యూలు హైదరాబాద్, గాంధీ భవన్కు చేరాయి. దీనిపై ఫోకస్ పెట్టాలని మంత్రులకు గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. వీటితో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసేలా మంత్రులు చొరవ చూపాలని ఆదేశించినట్లు సమాచారం. ఒకవైపు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడం, అదే సమయంలో బీజేపీ పుంజుకోవడంతో హస్తం పార్టీలో అలజడి మొదలైంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుని కాషాయ పార్టీకి కూడా చెక్ పెట్టాలని భావిస్తోందని తెలుస్తోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడంతో కార్యకర్తల్లో కూడా అనేక రకాలుగా ఆశతో ఉన్నారు. కొంతమందికి ఇంకా తగిన గుర్తింపు రాలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అలాంటి వాళ్ళందరికీ రేవంత్ భరోసా కల్పించనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి రేవంత్ పర్యటనలు ఎలా ఉండబోతున్నాయో, ఎంత మేరకు సక్సెస్ అవుతాయో.